నాకన్నా నిజం చెప్పు మాయా. శృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాయని కాదు, మహతి అని నన్ను 8 నెలలుగా నా మొగుడు సెక్షువల్లీ టార్చర్ చేస్తుంటే సుత్తితో మొహం మీద కొట్టాను అంతే. మాయా అలా మాట్లాడకే, భయమేస్తుంది. మాయ ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇక్కడ ఉన్నది, మీతో మాట్లాడుతున్నది నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఇచ్చిన మహతిని. ఈరోజు కోర్టులో కూర్చునేది కూడా మహతిని. సరే, కనీసం ఈ విషయం ఆ లాయర్ కన్నా తెలుసా? ఎవరికి తెలీదు. మహతి కోసం ఫైట్ చేస్తానని ముందుకొచ్చిన ఏకైక లాయర్ ఆయన కూడా మహతి కోసమే వాదిస్తారు. సో వచ్చారు, బయలుదేరదాం. నువ్వేం కంగారు పడకు. ఆ మాయా మర్డర్ కేసేసుంటే గెలిచుంటేదేమో. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నమ్ముకొని మ్యారిటల్ రేప్ కేసేసింది. మ్యారిటల్ రేప్ కేసులు ఇంకా లీగలైజ్ అవ్వలేదు. కేసు మొత్తాన్ని ఇలా మన వైపు తిప్పేస్తా. ఎదురుగా వచ్చేవాడు ఎంత పెద్ద పోటుగాడైనా కేసు వదిలి కోర్టు నుంచి పారిపోవాలి. మన వాదనకి పడతాడు లేదా వాయిదాలకు పడతాడు. రెండిటికి పడకపోతే మనం విసిరే వాయనానికి పడతాడు. ఆ మాయా తెలివైందనుకుంటోంది. ఇక లైఫ్లో తన మొహంలో నవ్వనేది ఉండదు. ఇన్నాళ్ళు ఎవరెవరి కోసమో వాదించా. ఇప్పుడు నా ఫ్రెండ్ కొడుకు కోసం తన వెనకాల ఎవరున్నా కేసు మధ్య. చాలా రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడు సార్. అందుకే తను బెంగళూరు వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరాని సెట్ చేశాను. ఇంటికి రాగానే ఎప్పటిలాగే సెక్స్ గురించి ఫోర్స్ చేశాడు. ఇప్పుడొద్దు, నేను పీరియడ్స్లో ఉన్నానని చెప్పాను. అయినా పర్లేదని మీదకొచ్చాడు. నేను వద్దన్నాను. ఫ్లవర్ వాస్ తీసుకుని తల మీద కొట్టాడు, గోడకేసి గుద్దాడు, డైనింగ్ టేబుల్ మీద పడేశాడు. ఎప్పటి నుంచో ఇదే జరుగుతుంది. ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి చేతికి దొరికిన సుత్తితో తల మీద కొట్టాను. మాతి గారు, యు మే లీవ్ నౌ. చూసారుగా యువర్ ఆనర్, సెక్షువల్ పర్వర్ట్ అయిన రాజ్ కుమార్ చదువుకి సంస్కారానికి ఉన్న దూరాన్ని మనందరికీ చూపించారు. భార్య ఆరోగ్య పరిస్థితి గురించి కనీసం ఆలోచించకుండా సెక్స్ కోసం తనపై దాడి చేయడం చాలా హీనమైన విషయం. అందుకే తనని రేప్, అన్యాచురల్ సెక్స్, అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఆబ్జెక్షన్. అయిపోయిందా సార్? లేదా ఇంకా ఈ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాంటివి ఏమైనా మిగులున్నాయా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. విశ్వ గారు చాలా మంచి మోనోలాగ్ ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారు యువర్ ఆనర్. భలే మంచి మోడ్యులేషన్తో చెప్పారు. నౌ కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఒక మంచి సినిమా చూడడం జరిగింది. మాయా టీవీలో మహతి గారు దర్శకత్వం వహించిన అద్భుతమైన డబ్బింగ్ సినిమా శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. మూకీ భాష నుంచి తెలుగు భాషకి చాలా చక్కగా డబ్బింగ్ చేయడం జరిగింది. ఆవిడ తానా అనింది, ఈయన గారు తందానా. ఇదేదో డాక్టరు జోక్ రాస్తే మెడికల్ షాప్ వాడు ఒక్కడే నవ్వాడట అన్నట్టుంది వ్యవహారం. గుడ్ జాబ్ మహతి గారు. డబ్బింగ్ లో మీకు మంచి ఫ్యూచర్. మై బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. చెవులకు వినిపించింది నమ్మనప్పుడు కళ్ళతో చూసేదైనా నమ్మాలి యువర్ ఆనర్.
ఆ వీడియో చూస్తే మీకే నిజం కనబడుతుంది యువర్ ఆనర్. అండ్ ఇంకో విషయం యువర్ ఆనర్, వశిష్ఠ గారిలో మంచి కమెడియన్ ఉన్నారు. సౌండ్ ఎఫెక్ట్లు లేకుండా కూడా చాలా బాగా నవ్విస్తున్నారు. బా కమెడియన్గా మంచి ఫ్యూచర్ ఉంది సార్. వశిష్ఠ గారు, ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇప్పటిదాకా మనం విన్నది వేరు, అక్కడ జరిగింది వేరు. వీడియో ప్లీజ్. బెంగళూరు నుంచి వచ్చిన నా క్లయింట్ రాజ్ కుమార్ ఎప్పటిలాగానే తన భార్యకి దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. పాప అమాయకుడు. ఇంత ప్లాన్ చేసి తను సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేసిందన్న విషయం తెలియదు కదా. ప్రేమతో దగ్గరికి రావాలని చూశాడు. తను ఆట పట్టిస్తోంది అనుకున్నాడు. కానీ మహతి అంతటితో ఆగలేదు. నీ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తాను అని బెదిరించడం మొదలుపెట్టింది. తన మాటల్ని నా క్లయింట్ రాజ్ కుమార్ తీసుకోలేకపోయాడు. కోపంతో ఫ్లవర్ వాస్తో కొట్టాడు. తన్ని కంట్రోల్ చేస్తూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నించగా సుత్తితో బలంగా తల మీద కొట్టి తన జాలైన్ డ్యామేజ్ అయ్యేలాగా ఫేస్ మీద దాడి చేసింది. యువర్ ఆనర్, ఇప్పుడు నా క్లయింట్ రాజ్ కుమార్ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే తను లిఖితపూర్వకంగా జరిగింది రాసిచ్చిన లెటర్ని కోర్టు వారికి ముందే సబ్మిట్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాది డబ్బింగ్ చెప్పిందని చెప్పి ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు ఈయన చేస్తుందేంటి? అసలు అక్కడ జరిగింది అది కాదు యువర్ ఆనర్. అరే వద్దు అని చెప్పిన తర్వాత కూడా తట్టుకోలేక రాజ్ కుమార్ మహతి పైన దాడి చేశాడు. ఎదుటి మనిషి వద్దు అని చెప్పిన తర్వాత కూడా మన సెక్షువల్ డిజైర్ తట్టుకోలేక దాడి చేయడం దాన్ని రేపే అంటారు. అది సొంత భార్య అయినా, పరాయి స్త్రీ అయినా, ఒక ప్రాస్టిట్యూట్ అయినా కూడా దాన్ని రేపే అంటారు. ఇవన్నీ అభిప్రాయాలు కావండి, సినిమా డైలాగులు. ఇంత చెప్పే బదులు ఆ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ పెన్ డ్రైవ్ లో వకీల్ సాబ్ సినిమా వేసేసి ఇవ్వాల్సిందిగా. ఓ పని అయిపోయిండేది. అలా అనుకుంటే నో మీన్స్ నో అని చెప్పిన సినిమాలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని కూడా చెప్పాయి. దేన్ని నమ్మాలి? రేపనే పదాన్ని ఎంత అలవోకగా వాడేస్తున్నారు. రేపంటే ఏంటి? ఒక కల్ప్రిట్ వచ్చి విక్టిమ్ మీద దాడి చేసి, ఫిజికల్ గా డ్యామేజ్ చేసి, మెంటల్ గా అబ్యూస్ చేసి తన కోరికల్ని తాను తీర్చుకొని వెళ్ళిపోయే ప్రక్రియ. అలాంటి రేప్ అనే పదాన్ని ఒక పవిత్రమైన రిలేషన్లో పెట్టడానికి మనసలా వస్తుంది ఎవరన్నా? భార్య అడిగే కోరికల్ని భర్త తీర్చడం ఎలా బాధ్యతో, భర్త అడిగే కోరికల్ని భార్య తీర్చడం తన బాధ్యత. సరే సార్, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. పొద్దున్నే లేచి కాఫీ పెట్టడం, 3 పూటలా భోజనం పెట్టడం, ఇల్లు చక్కదిద్దుకోవడం, రాత్రి పడక సుఖాన్ని ఇవ్వడం, ఇవన్నీ భార్య యొక్క బాధ్యత. దానికి భర్త పోషించడం, సంపాదించడం, డబ్బు ఇవ్వడం, ప్రేమ ఇవ్వడం, ఇవన్నీ భార్యకి ఇచ్చే జీతం. అంతే అంటారు కదా సార్? అంతే కదా? yes you're right. ఓకే, అదే రైట్ అయితే తను చేసే పనే తనకి వృత్తి అవుతుంది, తన ఇల్లే తనకు ఆఫీస్ అవుతుంది. తన ఇంట్లోనే వద్దు 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 అన్నా కూడా ఇలా మీద పడిపోయి నా కొడుకు ఈయన గారే ఆఫీస్ లో బాస్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్ నే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అంటారు. అండ్ అది కూడా తప్పే.